జ్ఞానయోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం ఏ రకమైనటువంటి విధంగా జపం చేయాలి, జపానికి సంబంధించినటువంటి విశేషాలు ఏమిటి, జపం చేసేటప్పుడు మనం విడిచిపెట్టవలసినటువంటివి ఏమిటి అనే విషయాల గురించి ముచ్చటించుకున్నాం. అయితే జపం కానివ్వండి, హోమం కానివ్వండి, దానం కానివ్వండి, ఇట్లాంటి వాటిల్లో అవి మనం చేసేటప్పుడు, అలాగే వేదాధ్యయనం చేసేటటువంటిప్పుడు, పితృతర్పణం చేసేటప్పుడు కూడా మనం వెండిది కానివ్వండి, బంగారంది కానివ్వండి, లేదా కుశ అంటే ఒక దర్భలతోటి చేసినటువంటి యొక్క తప్పకుండా పవిత్రం ధరించాలి. ధరించకపోయినట్టయితే అది ఫలితంలోకి రాదు. కాబట్టి అలాగే శ్రాద్ధ భోజనం చేస్తాం. ఇదోను శ్రాద్ధ కర్మ అయిన తర్వాత వాటికి సంబంధించిన భోజనం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాంటప్పుడు ప్రదోష కాలంలోను అలాగనే దర్శయందు దశ గాయత్రి జపం చేసినప్పుడు మాత్రమే మళ్ళీ మనం శుద్ధి పొందడం జరుగుతుంది. అట్లాంటప్పుడు 10 గాయత్రి జపం చేయాలి. అనధ్యయనాల లోపల 28 జపించాలి. అనధ్యయనం అంటే ఏమిటయ్యా అంటే వేదాధ్యయనం చేసేటప్పుడు ఈ అనధ్యయనాలు ఎక్కువగా పాటించడం జరుగుతుంది. ఇదంతా వేద సంబంధమైనటువంటి ఒక సంస్కారానికి సంబంధించిన విషయాలు. అనధ్యయనం అన్నప్పుడు అష్టమి అనేటటువంటిది పాటిస్తారు, కానీ ఎక్కువగా చతుర్దశి, అమావాస్య, తరువాత పాడ్యమి, అలాగనే పౌర్ణమి కూడా చతుర్దశి, పౌర్ణమి, పాడ్యమి, ఇవి 3 అవి 3 6 కూడా అనధ్యయనాల కింద లెక్క వేస్తారు. అంటే వేదం అనేటటువంటిది ఆ దినముల లోపల, ఆ రోజుల లోపల అధ్యయనం చేయకూడదు అని శాస్త్రం చెప్తున్నది. కాబట్టి ఇవి అనధ్యయనాలు. ఈ అనధ్యయనాల సందర్భం లోపల మనం తప్పకుండా ఏం చేయాల్సి ఉంటుంది అంటే 28 గాయత్రి జపం చేయాలి. ఇంకా త్రయోదశి యందు మాత్రం మానసికంగా జపం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా శ్రాద్ధ దినమునందు అంటే శ్రాద్ధ కర్మ కార్యక్రమం చేసిన తర్వాత ఆ సాయంకాలం 10 సార్లు గాయత్రి జపం చేసుకొని జలాన్ని అభిమంత్రించుకొని సంధ్యను ఉపాసించవచ్చు అని శాస్త్రంలో చెప్తున్నారు. జపహోమాదులు కూడా ఆచరించవచ్చు అని అంటున్నారు. యావజ్జీవనం జపే నిత్యం అష్టోత్తర సహస్రకం అనన్యపరమో భూత్వా సయాతి పరమాం గతిం. అంటే ఎల్లప్పుడూ నిత్యం కూడా 1008 జపం చొప్పున చేస్తూ జీవితాంతం కూడా చేస్తూ అనన్యమైనటువంటి భావంతో ఎవరైతే మంత్రాన్ని జపిస్తారో అటువంటి వాళ్ళు, అటువంటి పుణ్యపురుషుడు ఉత్తమమైనటువంటి గతిని పొందుతాడు. రోజు 1008 జపం చేయాలి. రోజు ఏదో మొత్తం మీద అతను ఒక పద్ధతి ప్రకారం ఉంటాడు. అతడు చాలా ఉత్తమమైనటువంటి పురుషుడిగా లెక్క వేయబడతాడు. అయితే ఇంకా గురువు అనుమతి లేకుండా, ఇందాకే చెప్పుకున్నట్లుగా గురువు అనుమతి లేకుండా మంత్రోపాసన కానివ్వండి, మంత్ర జపం కానీ చేసినట్టయితే ఏం జరుగుతుందంటే అది ఆ మంత్రం అనేటటువంటిది శత్రువులాగా పీడిస్తుంది, ఇంకా నశింపజేస్తుంది కూడా అని శాస్త్రం చెప్తున్నది. ఆ మంత్రం అనేటటువంటి శత్రువులాగా ఉపయోగపడుతుంది. మనకు మిత్రువులాగా ఉపయోగపడి అది ఏదైనా సహకరిస్తే సంతోషం, కానీ అది శత్రువులాగా మనల్ని పీడిస్తే ఆ మంత్రం తీసుకునే ఉపయోగం ఏమిటి? అందుకని మంత్రాన్ని మనం జపించకూడదు. ఎప్పుడు కూడా గురుముఖత మనం ఆయన యొక్క ఆజ్ఞ పొంది మాత్రమే ఆ మంత్రాన్ని ఆయన దగ్గరని స్వీకరించాలి. ఆయన యొక్క అనుమతి తీసుకుని మాత్రమే మంత్రాన్ని మనం జపించాలి. లేకపోయినట్టయితే అది నశింపజేస్తుంది, శత్రువులాగా పీడిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఆ రకంగా కనుక చేయటం అనేది మంచిది కాదు అని మనం తెలుసుకోవాలి. పిల్లి, కోడి, అలాగని క్రౌంచ పక్షి, కుక్క, నీచుడు, గాడిద, కోతి మొదలైనటువంటి వాళ్ళని ఏదైనా ప్రమాదవశాత్తు మనకు తెలియకుండా చూడటం జరిగిందనుకోండి, అప్పుడు మళ్ళీ ఆచమనం చేస్తే తప్ప మనం శుద్ధి పొందాం. అప్పుడు మాత్రమే మనం జపం చేయడానికని పూనుకోవాలి. అప్పుడు ఆ తర్వాత మాత్రమే జపం కానివ్వండి, హోమం కానీ ఆచరించాలి. ఇంకా మరి వస్త్రం, ఎటువంటి వస్త్రం కట్టుకోవాలి ఈ జపం చేసేటప్పుడు? ఖండమైనటువంటి వస్త్రం అనేటటువంటిది పనికిరాదు. అంటే సగం ముక్క, అలాగే వస్త్రంలో సగం ధరించి కానివ్వండి, ఉత్తరీయాన్ని ధరించి కానీ పూర్తి వస్త్రం కట్టుకోవాలి, పైన ఉత్తరీయం వేసుకోవాలి.
అంతేగాని ఉత్తరీయాన్ని కట్టుకుని ధోతిని కాకుండా చేసినటువంటి జపం పనికిరాదు. ఇటువంటి క్రియలన్నీ కూడా నిరర్థకమైనవిగా చెప్పబడుతున్నాయి. తడి బట్టతోటి జపం చేయకూడదు, అలాగని హోమం చేయకూడదు. ప్రతిగ్రహం అంటే ఒకళ్ళు దానం ఇచ్చారు కదా అని దాన్ని కూడా మనం స్వీకరించకూడదు. ఈ కార్యక్రమాలు శ్రాద్ధ కర్మాదులు మొదలైనటువంటి వాటిలోనే ఇవి చేయడం జరుగుతుంది. గాయత్రి కన్నా ఇతరమైనటువంటి యొక్క జపాలు తడి బట్టతోటి నీటిలో ఉండి చేయవచ్చు. గాయత్రి కంటే ఇతరమైనటువంటి జపాలు మాత్రం నీటిలో ఉండి చేయవచ్చు. తడి బట్టతోటి మాత్రం చేయకూడదు అన్నారు, కానీ నీటిలో ఉండి జపం చేస్తారు. నదిలో ఉండి బొడ్డులోతు నీటి లోపల ఉండి జపం చేస్తారు. అది మరికొస్తుంది. మళ్ళీ శుష్కమైనటువంటి వస్త్రం అంటే చక్కగా ఎండినటువంటి చక్కగా ఉతికి ఆరేసినటువంటి బట్టని, అదే మడి అనుకున్నాం కదా, ఆ మడి బట్టని కట్టుకుని మనం చక్కగా జపించుకుంటే మంచిది. అలాగే మోకాళ్ళ వెలుపులు చేతులు ఉంచి జపం చేస్తారు, అది పనికిరాదు. మోకాళ్ళ లోపలనే మన చేతులు రెండు కూడా ఉంచుకోవాలి. ఇంకా తరువాత ఒకే వస్త్రంతో ఆచమనం చేయకూడదు. పైన వస్త్రం పైన కింద కట్టుకుని దానితోటి, లేదా కింద వస్త్రం ఒకటే పెట్టుకుని మనం ఆచమనం చేస్తాం, అటువంటిది కూడా పనికిరాదన్నారు. జపించేటప్పుడు బాగా జీర్ణించిపోయినటువంటి పనికిరానటువంటి వస్త్రం, అలాగే నల్లనైనటువంటి వస్త్రం, అలాగే తగలబడినటువంటి వస్త్రం అనేటటువంటిది కూడా మనకి పనికిరాదు. తగలబడిపోయినటువంటి వస్త్రం ఉంటుంది అంటే దానికి ఏదో మామూలుగా నిప్పురవ్వలు బడి తగలబడిపోతుంది అది. అలాంటి వస్త్రాన్ని కూడా మనం దాన్ని విడిచిపెట్టేయాలి తప్ప దాన్ని ధరించకూడదు. ఇంకా ప్రదక్షిణ ఒకటి, నమస్కారం ఒకటి, తరువాత పూజ, హోమం, జపం, గురుదేవ దర్శనం, వీటి యందు ఉత్తరీయాన్ని నడుము కట్టుకొని మరి మాత్రమే ఈ రకమైనటువంటి పద్ధతి చేయాలి. కంఠానికి చుట్టుకుంటారు కొంతమంది, కంఠానికి చుట్టుకోవడం అనేది నిషిద్ధం. ఈ రకంగా కనుక చేసినట్లయితే చాలా విశేషముగా చెప్పుకొని వచ్చారు. సూర్యాగ్నులకు కానివ్వండి, గురువులకు కానివ్వండి, చంద్రుడికి కానివ్వండి, దీపానికి, అలాగనే ఉదకానికి అంటే నీటికి, బ్రాహ్మణుడికి, గోసమూహంలో జపం అనేటటువంటి గో సమీపంలో కానివ్వండి, అది జపం అనేది శ్రేష్టమైనటువంటిది అన్నారు. అంటే మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే సూర్యుడికి కానివ్వండి, అగ్నికి కానివ్వండి దానికి, అలాగనే గురువు గారికి ఎదురుగా, చంద్రుడికి, దీపానికి, అలాగనే నీటికి అనగా జలము, అందుకని చెప్పుకున్నాం కదా నదీ తీరంలో జపం విశేషమని. అలాగే బ్రాహ్మణుడికి, గోవుకి దానికి సమీపంలో గనక అనగా దానికి దగ్గరగా కనుక మనం వీటన్నిటికీ దగ్గరగా కనుక జపం చేసినట్టయితే అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగనే అన్నారు కదా అని కవచంతో చేయకూడదు జపం, అలాగనే లేదా దిశమలతోటి అసలు పనికిరాదు. ఇంకా ఇంకోనేమిటి జుట్టు విరబోసుకొని మనం జపం చేయకూడదు. ఇంకా తలపాగా చుట్టుకొని కూడా జపం చేయకూడదు అనే పెద్దలు చెప్తున్నారు. బిగ్గరగా అంటే గట్టిగా జపం చేయమన్నారు కదా అని ఆ మంత్రాన్ని గట్టిగా మనకు చేసినట్టయితే అది పనికిరాదు. ఇంకా మలినమైనటువంటి యొక్క వస్త్రాన్ని ధరించుకొని కానీ మలినమైనటువంటి చేతితోటి కూడా ఈ జపాన్ని మనం చేయకూడదన్నారు. అలా చేసినట్టయితే అవన్నీ కూడా అపవిత్రం కింద లెక్క వేయటం జరుగుతుంది. ఇంకో సంగతి ఏమిటంటే మరి నమస్కారం చేస్తాం. నమస్కారం అనేటటువంటి దానిలో కూడా ఒక చక్కని సంస్కారం ఉన్నది. ఇది కూడా ఒక చక్కని ఆచారం. నమస్కారం చేయమన్నారు కదా అని ఇప్పుడు ఫ్యాషన్గా అయిపోయి నమస్కారం అనేది రకరకాలుగా మారిపోయింది. నిజమైనటువంటి నమస్కారం నిజంగా ఎవరూ చేయటం లేదేమో అనిపిస్తుంది. కానీ నమస్కారంలో ఒక చక్కని సంస్కారం శాస్త్రంలో చెప్పబడింది. ఇది చక్కని ఆచారముగా మనం పరిగణించాల్సిన అవసరం ఉన్నది. ఏమిటయ్యా అంటే సంధ్యాకాలంలో నక్షత్రాలకు, సూర్యుడికి, బ్రాహ్మణులకు, చిన్నవారి అయినా సరే వేదం చదువుకున్నటువంటి పురుషులు ఉంటారు, వేద పురుషులు, అటువంటి వాళ్ళకి నమస్కరించాలి తప్పకుండా. వాడు చిన్నవాడు కదా, వాడు చిన్నవాడు, నేను పెద్దవాడిని, నేను చాలా బాగా ఎక్కువ పెద్దవాడిని అనుకుంటే కుదరదు. అటు చిన్నవాడైనా సరే అటువంటి వాడికి నమస్కారం చేయడంలో చక్కనైన సంస్కారం ఉన్నది. అలాగే పుత్రుడికి, శిష్యుడికి, దౌహిత్రుడు అంటే మనవడు,
పిల్లకి పుట్టినటువంటి కూతురికి పుట్టినటువంటి వాడిని దౌహిత్రుడు అంటారు, కొడుకుకు పుట్టినటువంటి వాడిని పౌత్రుడు అంటారు, మనవాడిని. అంటే ఇద్దరు మనవలే, కానీ వీడు దౌహిత్రుడు, వాడు పౌత్రుడు. దౌహిత్రుడికి కూడా అలాగనే బావమర్దికి, వాళ్ళు ఎంత గొప్పవాడు, పెద్ద ఆఫీసర్ అయి ఉండొచ్చు వాడు, అటువంటి వాడికి మనము నమస్కరించడం పనికిరాదు. అలాగనే కుడి చెవి వరకు ప్రసరింపజేసి బ్రాహ్మణుడు నమస్కారం చేయమన్నారు. వక్షస్థలం వరకు ప్రసరింపజేసుకొని క్షత్రియుడు నమస్కారం చేయమన్నారు. నడుము వరకు ప్రసరింపజేసుకొని వైశ్యుడు నమస్కారం చేయమన్నాడు. ఇది శిష్టమైనటువంటి ఆచారంగా పెద్దలు చెప్పడం జరిగింది. అయితే నమస్కారంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే త్యాగో నమశబ్దస్య వాచ్యార్థ అన్నారు. నమశబ్దము లోపల ఉన్నటువంటి విశేషం ఏమిటంటే త్యాగం అనేది ఇందులో ఇమిడి ఉన్నది. నమస్కారంలోనే ఒక త్యాగ బుద్ధి అందులో ఇమిడి ఉన్నది. అందుకనే త్యాగం అనేటటువంటిది వాచ్యార్థంగా ఉండినటువంటి ఒక నమస్కారాన్ని చేయడం అనేటటువంటిది అవసరం. నేను నీకంటే చాలా తక్కువ వాడినని, నీవు నాకన్నా పెద్దవాడివి అనేటటువంటి యొక్క భావంతో ఈ నమస్కారం చేయడం జరుగుతుంది. అతను చిన్నవాడే, కానీ నీవు నాకంటే వేదంలో బాగా చదువుకున్నావయ్యా, అందుకని నువ్వు నాకంటే పెద్దవాడివి అనేటటువంటి సద్భావంతో ఈ రకమైనటువంటి నమస్కారం చేయడం జరుగుతుంది. నమస్కారం కూడా నిజంగా చెప్పాలంటే ఒక మంత్రమే, అది కూడా ఒక మంత్రమే. మంత్రం అనేటటువంటి పద్ధతి ఏ రకంగా మంత్రం పనిచేస్తుందో అలాగనే నమస్కారం అనే మంత్రం కూడా మన ఇతరుల మీద బాగా పనిచేస్తుంది. ఎలాగంటే శత్రుభావం లేకుండా చేసేటటువంటి శక్తి, వాడు శత్రువు అవతలవాడు, వాడికి నమస్కారం చేసామనుకోండి, అరే మనం శత్రుభావంతో చూడకుండా మనం శత్రుభావంతో వాడిని చూస్తున్నాము, వాడు మన మిత్రభావంతో చూస్తున్నాడే అని వాడు కాస్త మారిపోతాడు. కాబట్టి నమస్కారం కూడా ఓ రకంగా వశీకరణ మంత్రంలాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. అందుకనే ఈ రకంగా చేసినట్టయితే వాడిలో ఒక రకంగా ఒక మంచి మార్పు కలిగి వాడు మిత్రుడయ్యే అవకాశం కూడా ఈ నమస్కారంలో చాలా చక్కనైనటువంటి విశేషం ఉన్నది. అయితే రెండు చేతులతోటి కూడా మనసా వాచ కర్మణ, అంతేగాని మనస్సులో వీడికి ఎందుకు నమస్కారం చేస్తున్నానరా అనుకుంటూ పైకి మాత్రం నమస్కారం అంటూ, నమస్కారం కూడా ఏదో దొంగ నమస్కారం అంటారు చూడండి, అలా చేయడం అనేది పద్ధతిగా త్రికరణ శుద్ధిగా నమస్కారం చేయాలి. త్రికరణ శుద్ధిగా అంటే మనస్సులో ఏదైతే అనుకుంటామో దాన్నే పైకి ఏదనుకుంటామో దాన్నే మన క్రియ, ఆ రకంగా కనుక చేసినట్టయితే అది మనస వాచ కర్మణ ఈ మూడు రకాలుగా చేసేటటువంటి నమస్కారం అది సఫలీకృతం అవుతుంది. లేకపోయినట్టయితే అది నిరర్థకం, మనం చేసినట్టు అయింది, అవతల వాడికి చేయనట్టు అయింది. అలాంటి పద్ధతి పనికిరాదు అన్నారు. దేహంలో ఉన్నటువంటి యొక్క భగవత్ స్వరూపమే, నీలోనూ భగవత్ స్వరూపమే ఉంది. ఆత్మవత్ సర్వభూతాని అని, నీలోనూ భగవంతుడే ఉన్నాడు, అవతల వాళ్ళలోనూ భగవంతుడే ఉన్నాడు. అంటే ఈ భగవంతు స్వరూపమైనటువంటి నేనుగా ఉన్నటువంటి వాడిని, నేను గొప్పవాడిని అనుకోకుండా అవతల వాడిలో ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని అవతల వాడికి నమస్కారం చేసినట్టయితే చాలా గొప్ప మరి బ్రహ్మాండమైనటువంటి విషయమని తెలుసుకోవాలి. అందుకనే ఈ మంచి భావం భగవత్ స్వరూపమైనటువంటి చైతన్యానికి మనకు నమస్కారం చేస్తున్నాం. ఆయన లోపల ఉన్నటువంటి భగవత్ స్వరూపమైన ఒక చైతన్య స్వరూపం, దానికి మనం నమస్కారం చేస్తున్నాం, కానీ వాడెవడోకో నమస్కారం చేస్తున్నామనే భావన పనికిరాదు. అటువంటి ఒక పద్ధతితోటి 10 వేళ్ళు ఉన్నాయి మనకి, 2 చేతులు కలిపితే 10 వేళ్ళు. ఈ 10 వేళ్లలో 5 వేళ్ళు ముఖ్యమైనటువంటివి జ్ఞానేంద్రియాలకి, మరొక 5 వేళ్ళు కర్మేంద్రియాలకి సంబంధించినవి. అందుకని 2 చేతులు మనం కలిపాము అంటే 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు రెండూ కలిపి మొత్తం 10 ఇంద్రియాలని మనం ఆయనకి సమర్పిస్తున్నట్టుగా మనం సంకేతం. కాబట్టి నమస్కారము లోపల 10 ఇంద్రియాలని ఆయనకి సమర్పిస్తున్నట్లుగా మన భావన చేయడం అనేది ఇందులో విశేషమైన అర్థం. నా మమ అనడంలో కూడా విశేషం. నమస్కారం లోపల నా మమ నాది, నా ఏమీ లేదు, అంతా నీదేనయ్యా. భగవంతుడికి నమస్కారం చేస్తున్నామంటే నాది ఏమీ లేదు స్వామి, అంతా నీదే అంతా, నేనంతా నువ్వే అన్నటువంటి భావన కలగటం అనేది నమస్కారంలో ఉన్నటువంటి విశేషం. అంటే ఒక రకంగా శరణాగతి, ఆయనకి మనం శరణు పొందుతున్నట్టు ఒక రకమైన అర్పణ భావం ఈ నమస్కారంలో మనకు కనిపిస్తుంది.
కుడి అరచెయ్యి మనకు కనపడనటువంటిది. అది తత్ అనేటటువంటి ఒక లక్షణాన్ని మనకి కుడి అరిచెయ్యి మనకి చూపిస్తుంది. ఇంకా అలాగే ఎడమ అరచెయ్యి అనేటటువంటిది వ్యక్తిని సూచిస్తుంది. ఈ రెండూ కలిసి తత్ త్వం అసి, తత్ త్వం అసి, అదే నీవు అయ్యున్నావు మహావాక్యం. చాలా గొప్ప విశేషమైన వాక్యం ఇది. తత్ త్వం అసి, తత్వం అసి. ఈ తత్వమసి అనేటటువంటి విశేషమైనటువంటి అర్థాన్ని మనకి చూపిస్తుంది. అంటే ఉన్నదంతా ఒక్కటే, రెండోది లేదు అనేటటువంటి భావం. అంటే నీలో ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే, నాలో ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే, మరి రెండో భావము లేదు. అదే తత్వం అసి, అదే నీవు అయి ఉన్నావు అనేటటువంటి భావంతో మనకి నమస్కారం చేయడంలో ఉన్నటువంటి విశేషం అయినటువంటి అర్థం మనకి కనిపిస్తుంది. కుడి చేయి పరమాత్మకి ప్రతీక, ఎడమ చెయ్యి అనేటటువంటిది జీవాత్మకు ప్రతీక. అంటే కుడి ఎడమ రెండు చేతులు మనం కలుపుతున్నామంటే జీవాత్మ పరమాత్మ, జీవాత్మ ఏదైతే పరమాత్మ రెండు కూడా కలిసి ఆ రెండిటి యొక్క కలయికే ఈ నమస్కారం లోపల ఉన్నటువంటి యొక్క చక్కని సంస్కారాన్ని ప్రదర్శిస్తుంది అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా అయితే నమస్కారాలు చాలా రకాలుగా ఉన్నాయి. మామూలుగా మనం చేసేటటువంటి నమస్కారాల కంటే అసలు శాస్త్రంలో చెప్పబడ్డటువంటి నమస్కారాలు కొన్ని రకాలుగా ఉన్నాయి. ఒకటి కాయక నమస్కారం. కాయక నమస్కారం అంటే రెండు చేతులు కలిపి చేసేటటువంటి ఒక నమస్కారం ఏదైతే ఉందో అది కాయక నమస్కారం అన్నారు. అంటే దీన్నే దండం పెట్టడం అంటున్నాం, లేదా ప్రణామం చేయడం అంటున్నాం, లేదా మరి వందనం చేయడం అంటున్నాం, నమస్తే అంటున్నాం. నమః తే, తే నమః, నీకు నమస్కారం అని. నమస్తే అనడంలో అర్థం ఏమిటంటే తే నీకు నమః నమస్కారము. ఇందాకే చెప్పుకున్నాం, నమస్కారం అనడంలో నమ అనడంలో మమ నాదేమీ లేదు అని చెప్పడం. కాబట్టి ఇవన్నీ కూడా కాయిక నమస్కారం కింద, అంటే రెండు చేతులు కలిపి చేసేటటువంటి నమస్కారం కాయిక నమస్కారం అన్నారు. అలాగనే పంచాంగ నమస్కారం అని ఇలా చాలా రకాలుగా చెప్పుకుని వచ్చారు. మరొకటి వాచిక నమస్కారం. వాచిక నమస్కారం అంటే నోటితోటి ఉచ్చరించేటటువంటిది. ఎలాంటిదంటే నమో నమః అనేటటువంటిది, దండం పెట్టడం ఇట్లాంటిది, ఇలాంటివన్నీ కూడా ఈ లెక్కం కిందకు వస్తాయి. మరి కాయిక నమస్కారం లోపల రెండు చేతులు చేసేటటువంటి నమస్కారం ఒకటి, అలాగనే సాష్టాంగ నమస్కారం, అష్టాంగ నమస్కారాలు, ఇవన్నీ కూడా కాయిక నమస్కారం. కాయికం అంటే శరీరంతో చేసే నమస్కారాలన్నీ దీని కిందకు వస్తాయి. అలాగనే ఇంకా మానసిక నమస్కారం, దేవుడికి మనఃపూర్వకంగా చేసేటటువంటి నమస్కారం ఏదైతే ఉంటుందో దాన్ని మానసికమైన నమస్కారంగా అంటాం. మనసులో చేసేటటువంటి ధ్యానం కానివ్వండి, జపం కానివ్వండి, లేదా లోపల దైవాన్ని స్మరించడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి మానసికమైనటువంటి నమస్కారం కిందకు వస్తాయి. రెండు చేతులు జోడించి హృదయానికి దగ్గరగా తీసుకుని వచ్చి నమస్కరించడం ఏదైతే ఉందో దాన్ని ఏమన్నారంటే సంపుటి నమస్కారం అన్నారు. అంటే రెండు చేతుల్ని సంపుటీకరించడం, ఆ చేసేటటువంటి నమస్కారాన్ని సంపుటి నమస్కారం అన్నారు. అలాగే రెండు చేతులు జోడించి శిరస్సు దగ్గర ఉంచి మనం నమస్కారం చేశామనుకోండి, దాన్ని నమస్తిష్క నమస్కారం అన్నారు. శిరస్సు దగ్గర చేతులు రెండు జోడించడం అదొక నమస్కారం. తరువాత దేహాన్ని వంచి హృదయాన్ని చక్కగా హృదయాన్ని చేతులు జోడించి చేసేటటువంటిది ఏదైతే ఉందో అది ఏమన్నారంటే బ్రహ్మాంగ నమస్కారం అన్నారు. అలాగనే తల, చేతులు, చెవులు, అలాగే గడ్డం, భుజాలు నేలపై ఆనించి చేసేటటువంటి దాన్ని అష్టాంగ నమస్కారం. 8 అంగములు కలిసి చేసేటటువంటి దాన్ని అష్టాంగ నమస్కారం అన్నారు. ఈ అష్టాంగ నమస్కారం స్త్రీలు చేయకూడదు అని నియమం కూడా చెప్పారు. అలాగనే శిరస్సు, చేతులు రెండు భుజాలు, మోకాళ్ళు పై వంగి చేయడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది పంచాంగ నమస్కారం అన్నారు. ఇది కూడా స్త్రీలు చేయవలసిన అవసరం లేదు. ఇంకా తరువాత మరి ఇంకో విశేషం ఏమిటయ్యా అంటే రెండు చేతులు జోడించి తల పట్టుకుని చేసేటటువంటిది త్రయాంగ నమస్కారము అన్నారు. ఇంకా ఏకాంత నమస్కారం శిరసైవ కృతా భవేత్, అంటే తలను మాత్రమే వంచి చేసేటటువంటి, ఇలా తలను వంచుకుంటాం. ఏ స్కూటర్ మీద పోతుంటాము, అవతల వాడికి ఈ రెండు చేతులు వదిలేస్తే మనకు ప్రమాదం ఏమో అని ఒకసారి తల వంచుతాం అవతల వాడు నమస్కారం చేసినప్పుడు. దాన్ని ఏమన్నారంటే ఏకాంగ నమస్కారము అని కూడా చెప్పారు. అయితే దండంలా దేహాన్ని అంతని కూడా నేల మీద ఆనించి చేతులు కాళ్ళు చాచి
రెండు చేతులు మొగ్గల్లా ముక్కడింపజేస్తూ చేసేటటువంటి నమస్కారం ఉన్నదే అది దండ నమస్కారము అన్నారు. దండం అంటే ఒక కర్రలాగా ఉంచి చేసేటటువంటి ఒక నమస్కారం. చేతులు, కాళ్ళు, అలాగనే రొమ్ము, నొసలు, భుజాలు వీటన్నిటినీ కూడా నేలకు ఆనించి చేతులు మొగ్గల్లాగా చేసి ఏదైతే మనం నమస్కారం చేసుకుంటామో మనస్సు, బుద్ధి, అహంకారాలు అన్నిటినీ కూడా పూర్తిగా విడిచిపెట్టేసి వాటి మీదనే ఆయన మీదనే లగ్నం చేసి చేసేటటువంటిది ఏదైతే ఉందో సాష్టాంగ నమస్కారం. సా అష్ట 8 అంగములతోటి కలిసి చేసేటటువంటి యొక్క నమస్కారాన్ని దాన్ని అన్నారు. అలాగనే నొసలు, ఉదరం అంటే పొట్ట, రొమ్ము, మోకాళ్ళు, పాదాలు, చేతులు వీటన్నిటిని ముందుకు చాపి మనోబుద్ధి అభిమానాలతోటి చేసేటటువంటిది ద్వాదశాంగ నమస్కారం. ఎన్ని రకాలు చెప్పారో చూడండి. అంటే మన శరీరంలో ఒక్కొక్క అవయవం కలిపితే ఒక్కొక్క రకమైన మరి నమస్కారం కింద శాస్త్రం చెప్తున్నది. ఇన్ని రకాల కింద విభజించారు. మరి నిజంగా మనం చేసే నమస్కారాలు మనం ఏదో మామూలుగా పెడుతున్నటువంటి వాడికి ఇట్లా చెయ్యి చూపేటటువంటిది, హలో అనడానికి చేసేటటువంటి నమస్కారాలు దేని కిందకు వస్తాయో మనమే లెక్క చెప్పుకోవాలి. అయితే ఏమైనప్పటికీ కూడా భగవత్ స్వరూపమని భావించి ఎవరికి నమస్కరించినా దోషం లేదు. ఇందాకే చెప్పుకున్నాం, ఆత్మవత్ సర్వభూతాని, నీలోనూ భగవంతుడే ఉన్నాడు, నాలోనూ భగవంతుడే ఉన్నాడు. నేను నీకు నమస్కారం చేస్తున్నా, నీలో ఉన్న భగవత్ స్వరూపానికి చేస్తున్నాం, కానీ అక్కడ ఉన్నటువంటి ఎదురుగా ఉన్న పొల్లయ్యకో వెంకయ్యకో మనం నమస్కారం చేయటం లేదు. ఇది ముఖ్యంగా నమస్కారంలో ఉన్న చక్కనైనటువంటి భావన. ఈ దృష్టిలో పెట్టుకునే పెద్దవాళ్ళకి నమస్కారం చేయవయ్యా అన్నారు తప్ప పొల్లయ్యకి నమస్కారం చేస్తున్నాం, వెంకయ్యకి నమస్కారం చేస్తున్నాం. వ్యక్తి కాదు అక్కడ ముఖ్యం, వ్యక్తిలో ఉన్న భగవత్ స్వరూపం, భగవత్ స్వరూపానికి సంబంధించిన చైతన్యం ముఖ్యమనే భావన మనం దృష్టిలో పెట్టుకోవాలి. అభివాచనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతి ఆయుర్విద్యాం యశోబలం అని మనుస్మృతి చెప్తున్నది. అంటే నమస్కారం చేత ఈ తత్వం కలిగినటువంటి వాళ్ళకి, పెద్దలను సేవించేటటువంటి వాళ్ళకి ఆయుష్ అనేటటువంటిది, విద్య, కీర్తి, బలం మొదలైనటువంటి పుష్కలంగా కలుగుతాయి. అందుకు నమస్కారం చేయమన్నారు. దేవుడికి నమస్కారం చేస్తే ఏం కలుగుతాయో అందరికీ మనకు తెలుసు. కానీ ఒక వ్యక్తికి కానీ కూడా మనం నమస్కారం చేసినందువలన ఎన్ని విశేషమైనటువంటి, ఇందాకే చెప్పుకున్నాం, అవతల వాడిలో ఉన్న శత్రుభావం నశిస్తుంది అని. ఇంతకంటే విశేషం ఏమిటి? కాబట్టి నమస్కారం చేయటం అనేది ఒక చక్కనైనటువంటి సంస్కారం. అటువంటి నమస్కారంలో వినమ్రత ఉండాలి. అంతేగాని ఏదో నమస్కారం చేస్తున్నాం, నమ్రత లేకపోతే ఇంకేమిటి? నమ్రత అంటే వినయ విధేయతలు ప్రదర్శింపబడాలి. నువ్వు చేసే నమస్కారం దొంగ నమస్కారంలాగా అవతల వాడికి అనిపించకూడదు. ఏదో చేస్తున్నాడులే నమస్కారం, వీడు ఏదో దొంగ నమస్కారం చేశాడనే భావన అవతల వాడికి కలగకూడదు. దేవుడికి కూడా ఇదే కలగకూడదు. దేవుడికి మనం చేసే నమస్కారం మనస్ఫూర్తిగా చేస్తున్నామనే భావన తప్పకుండా ఉండాలి. అప్పుడే మన సంస్కార ఫలం సిద్ధిస్తుంది అని మనవి చేస్తూ స్వస్తి.